శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, అలాగే శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే బాగుంది. గత 3 నెలల కంటే ఇప్పుడు బాగుంది. ఎందుకంటే అమ్మా, గతంలో మీరు చాలా బాధలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారమ్మా. కానీ ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి బాగుంది. ఆరోగ్యం కూడా బాగుందమ్మా. అలాగే ధన విషయంలో కూడా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు ఉంటాయి, అనుకోని ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనమేం అవుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. మీకు వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. గతంలో ఏదైనా గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే ఇప్పుడు పునః ప్రారంభిస్తారు. అలాగే నూతన కార్యక్రమం శ్రీకారం చుడతారు. నూతన వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు చేయించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి అప్పుడప్పుడు, అయినా విజయం వరిస్తుంది. అప్పుడప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి, తప్పదది. మీరు ఏ నర్సల్లో ఉన్నారు కాబట్టి. కానీ విజయం వరిస్తుంది. చివరికి సక్సెస్ అయ్యేది మీరే. కొన్ని అవరోధాలని అధిగమిస్తారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి, దైవ దర్శనాలు చేసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యవహార జయం, కార్య జయం, అభీష్ట సిద్ధి బాగుందండి. అన్ని విధాలా బాగుందండి. ఈ మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మీదే పై చేయి, మీదే ఆలస్యం, కలిసి వచ్చింది కాలం, మీదే లేటు. అలాగే దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ఈ ప్రబుద్ధులు కూడా బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే ఈ మకర రాశి వారి విదేశాల్లో కొంతమంది ఉన్నారండి. ఆ విదేశాల్లో ఉన్నారు కూడా బాగుందండి. అదే కొంతమందికి జాబులు పోయినాయి. ఆ మధ్య 3 నెలలుగా ప్రయత్నం చేస్తాను కానీ జాబులు రావట్లేదు. కానీ ఇప్పుడు వస్తుంది. మకర రాశి వారికి విదేశాల్లో జాబ్ వస్తుంది. గట్టి ప్రయత్నం చేసుకోండి. ట్రై అగైన్ జాబ్ వస్తుంది. అలాగే విదేశాలకి చదువులు ఇచ్చే వెళ్ళేవారు కూడా బాగుందండి. పై చదువులకు వెళ్ళే వారికి బాగుంది. సక్సెస్ అవుతారు, వెళ్తారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే కళాకారులకు బాగుంది. సినిమా టీవీ రంగంలో వరకు బాగుందండి. మీకు చక్కగా మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అదృష్టం వరించింది చెప్పుకోవచ్చు. మీకు తలుపు కొడుతుంది. మీకు అవార్డులు వస్తాయి, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుంది. మకర రాశిలో రాజకీయ నాయకులకు బాగుందండి. కాకపోతే ఆరోగ్యం మాత్రం బాగోదు. రాజకీయ నాయకులకి అనారోగ్య పరిస్థితి. అలాగే శత్రువులు ఉంటారు. ధనం మంచి నెలలా ఖర్చు అవుతుంది. కానీ మిగతా విషయాలు బాగున్నాయి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి రాజకీయ నాయకులు. మంచి పనులు చేపడతారు. మంచి కార్యాలు చేస్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే మంచి గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి రాజకీయ నాయకులకి. బాగుందండి మీకు. ఈ మకర రాశిలో రాజకీయ నాయకులకి బాగుంది. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయండి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ యొక్క సలహా తీసుకుంటారు. వారు సక్సెస్ అవుతారు. అలాగే శాలరీస్ కూడా పెరుగుతాయి ఉద్యోగస్తులకి ఈ మాసంలో. ఇక విద్యార్థులకి బాగుంది. చదువుకుని విద్యార్థులకు బాగుంది. చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోరు మీరు. అలాగే చదవండమ్మా, మంచి మార్కులు అవుతారు. మంచిగా రాస్తారు. పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇకపోతే వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీకు బాగుందండి.
వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ప్రయత్నం చేసుకుంటే సఫలీకృతం అవుతారు. ఏం పర్వాలేదు. ఏదైనా సరే మకర రాశి వారికి ఈ మాసం బాగుందండి. కంగారు పడాల్సిన పని లేదు. మీదే ఆలస్యము. గ్రహ సంచారం బాగుంది. ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. ట్రై అగైన్ మరలా ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ గోచార మాస ఫలితాలు కేవలం 40% మాత్రమే. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం, జన్మలగ్నంలో జన్మజాతకంలో జరిగే దశ, అంతర్దశ పరిస్థితి, లగ్నాతో ఉన్న గ్రహ పరిస్థితిని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగవచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, బాగున్నాయండి. కొంతమంది గురువారు మీరు చెప్పిన జరుగుతా లేదండి అని కొంతమంది కాల్ చేస్తున్నారు. దయచేసి నా వీడియో చూసి వీక్షలు గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. దయచేసి అది ఏమన్నా మీకు కష్టంగానే ఉన్నా, పరిస్థితులు బాగోపోయినా మీరు తప్పకుండా ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మాసం మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వారు ఈ అక్టోబర్ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటి అంటే మీరు ముఖ్యంగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం కూడా శివాలయంలో ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలం టైంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, శివాలయ దర్శనం, శివాలయం ప్రదక్షిణలు, అలాగే శివాలయంలో అయ్యగారికి స్వయంపాకం దానం. అంటే స్వయంపాకం దానం అంటే ఏదో బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూర వగేరమ్మా. అది ఇప్పుడు శివాలయంలో అభిషేకం అయిన తర్వాత అయ్యగారికి స్వయంపాకం దానం ఇచ్చి పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారికి ఉంగపో చేయించుకోండి. మీరు తప్పకుండా శివాలయంలో అభిషేకం చేయించుకున్నా, అర్చన చేయించుకున్నా ఎప్పుడైనా సరే పక్కనే అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు ఉంటారు, అమ్మవారికి కూడా మీరు కుంకుమ చేయించుకోవాలమ్మా తప్పకుండా. అలాగే మీరు గురు ఆరాధన కూడా ఎక్కువ చేసుకోవాలి. దైవ దర్శనం చేసుకోవాలి, గురు దర్శనం చేసుకోవాలి. గురువారం రోజున గురుబలం కోసం దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి ఎవరైనా సరే గురు ఆరాధన చేసుకోవాలి, గురు దర్శనం చేసుకోవాలమ్మా. అలాగే ఒకసారి మీరు ఏం చేస్తారంటే శనికి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం రోజున. అలాగే గురుక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒక గురువారం రోజున ఎల్లో కలర్ క్లాత్లో, అంటే ఎల్లో కలర్ వస్త్రంలో కిలోంపావు శనగలను మూట కట్టి ఆ యొక్క మూటని అరటిపళ్ళు అయ్యగారికి దానం చేయండి. గుళ్ళో అయ్యగారికి దానం చేయండి అమ్మా. గురు దోషం కోసం, గురు పరిహారం కోసం, గురు అనుగ్రహం కోసం. అలాగే ముఖ్యంగా గురువులు, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని దూషించొద్దమ్మా. మీరు తప్పని వారి యొక్క ఆశీస్సు తీసుకోండి, వారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇకపోతే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేసుకోండి, కాలభైరవం చదువుకోండి, ఆంజనేయ స్వామికి దండకం చదువుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే శనివారం రోజున హనుమంతుడికి సింధూర పూజ చేయించండి. శనివారం రోజున హనుమంతు సింధూర పూజ చేయించండి. ఒక మంగళవారం వడమాల సమర్పించండి. 5 ప్రదర్శన చేయండి. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నేను ఇన్ని పరిహారాలు చెప్తున్నాను, మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి అమ్మా. అంతేగాని గురుగారు ఇన్ని చెప్పారు, ఇన్ని చెయ్యాలేమో అని కాదు. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఏది లేకున్నా మీరు ఎక్కడున్నా సరే శ్రీరామనామ జపం చేసుకుంటే చాలు. మీరు ఎక్కడున్నా సరే శ్రీరామనామ జపం చేసుకున్నా చాలమ్మా. ఇకపోతే ఇక ఈ గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, అలాగే కాకి తీపన్నం పెట్టండి, భిక్షగాలకు ఆహారం పెట్టండి. ఇకపోతే ముఖ్యంగా నవరాత్రులు, దసరా నవరాత్రులు అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రులు దాన్ని ఉపయోగించుకోండి. అమ్మవారిని సేవించండి, అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే అమ్మవారి దేవాలయంలో ప్రతి దేవాలయంలో కూడా నవరాత్రులు మీకు హోమాలు జరుగుతాయి. అమ్మవారు దుర్గాదేవి, పార్వతి, పోచమ్మ, చండీదేవత, మీనాక్షి, పెద్దమ్మ, నూకమ్మ తల్లి ఎవరన్నా సరే అంతా అమ్మే. ఎక్కడైనా సరే గ్రామాల్లో, పల్లెటూరులో, విలేజ్లో, అలాగే టౌన్లో, సిటీలో ఎక్కడైనా సరే మీరు చేయించుకోండి అమ్మా. అలాగే హోమంలో పాల్గొనండి, హోమాలు జరిగితే చేయించుకోండి, కుంకుమ చేయించుకోండి, అమ్మవారిని సేవించండి. ప్రతిరోజు లలితా సహస్రనామం వినండి, లలితా సహస్రం చదవండి. లేకపోతే అలాగే గోవుకు ఆహారం పెట్టండి.
నవరాత్రుల్లో గోసేవ చేసుకోండి అమ్మా. నవరాత్రుల్లో గోసేవ చేసుకోండి, గో ప్రదర్శన చేసుకోండి, మంచి మేలు జరుగుతుంది. అందువలన మీరు ఏం భయపడదు మకర రాశి వారు, మీకు అంత మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనమోతు శుభమోతు స్వస్తి.